ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. మరి బహుశా ఏ కారణం బట్టైనా కూడా బిడ్డ చనిపోయింది. ఒక బిడ్డ చనిపోయినప్పుడు తండ్రి యొక్క వేదన, ఒక బంధువు చనిపోయినప్పుడు ఎంతో ఆత్మీయులు కోల్పోయినటువంటి బాధ ఉంటుంది. ఇటువంటి సమయంలో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడే చనిపోయింది రమ్మని ఆయన్ని వేడుకుంటున్నట్లు కనపడుతుంది. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి కోసమై మరి తొందరపడొద్దు, మరణం కూడా దేవుని చేతిలోనే ఉన్నదని చెప్పడానికి మరి రక్తస్రావం గల స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు. లేదా ఆమె చెంగు ముట్టుకోగానే కూడా ఆమె స్వస్థత పడింది. యేసు ప్రభు స్వయంగా స్వస్థత ఏమి ప్రకటించలేదు, కానీ ఆమె విశ్వాసముతో స్వస్థత చూచింది. ఇది సమాజ మందిరపు అధికారి కళ్ళ ముందే జరిగింది. తన విశ్వాసం బలపడుతుంది అని యేసు ప్రభు ఒక రుజువు కూడా చూపించినట్లుంది. ఈ సమయంలో చాలా ఆలస్యం జరిగిపోయింది. తన కుమార్తె చనిపోయిన వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు, కానీ మరి ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ బిడ్డ దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టింది. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏడ్చే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. పిల్లని గ్రోవి లేదా అలాంటి బాధాకరమైన సన్నివేశానికి సంబంధించినవన్నీ ఏర్పాటుంది. ఇంకా ఇటువంటి సందర్భంలో ఏ విధంగా కూడా చనిపోయిన వ్యక్తి వెనక్కి వస్తాడన్న నిరీక్షణ లేదు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, భయపడొద్దు, ఈమె కేవలం నిద్రిస్తున్నది, క్షణికము, లేదా అది చనిపోలేదు బిడ్డ అని చెప్తుంది. కానీ ఆ సందర్భంలో అవహేళన ఎదుర్కోవాల్సి వచ్చింది, అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసు ప్రభు ఏ విధంగా కూడా నిరుత్సాహపరచలేదు. సమాజ మందిరపు అధికారి కుమార్తెను పట్టుకొని వెంటనే స్వస్థపరిచాడు. మనకి స్వస్థత రాబోయే ముందు, ఆశ్చర్యకార్యం జరగబోయే ముందు, దేవుని గొప్ప కార్యం జరగబోయే ముందు బాధ, వేదన లేదా అవహేళన చేస్తారు. నిరుత్సాహపడద్దు అని ఈ వాక్యం ద్వారా దేవుని ధైర్యం మనకు దొరుకుతుంది. దేవుడు వెంటనే ముట్టగానే ఆ క్షణంలోనే బిడ్డ లేచింది. ఇటువంటి గొప్ప కార్యములు, ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో చవిచూద్దాం గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన యేసయ్య, మరి బాధలో, వేదనలో ఉన్న సమాజ మందిరపు అధికారిని కూడా ముట్టావు నాయన. వారి కుటుంబంలో కూడా ఆనందము, సంతోషము వచ్చేటట్లు మీరు కృప చూపించారు. అలానే ఎంతమందో నీ వాక్యం వింటున్నారయ్యా. మేమందరం కూడా మా హృదయములు నీ దగ్గర ఉంచి ఆనందం కోసం, సంతోషం కోసం ఎదురు చూస్తుండగా నీ యొక్క దర్శనం, నీ యొక్క కృప నువ్వు మా చేయి పట్టుకొని లేవనెత్తమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.